అందరికీ. పోట్లా మటన్ అండి, పొట్టేలు షీప్ది. మేకదైతే హార్డ్గా ఉంటుంది కదా, ఇది షీప్ది అన్నట్టు. సో సాఫ్ట్గా ఉంది, లేతది, అందుకే నేను కుక్కర్ వాడలేదు. మా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఆనియన్స్ పెద్దవి 3 తీసుకోండి, నేను ఓన్లీ 1 తీసుకున్నాను, మీరు 3 తీసుకోండి. గ్రేవీ లాగా మంచిగా వస్తుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. సో అలా గిన్నె వెడల్పుగా ఉంటే బెస్ట్. ఫస్ట్ అల్లం వేసుకున్నాను, అల్లం ఫ్రై అయ్యాక మటన్ పీసెస్ అన్నీ వేసుకున్నాను. ముక్క మీద ముక్క ఉండకుండా అన్నీ పరుచుకునేటట్టుగా ఇట్లా వెడల్పు గిన్నె తీసుకోండి. మటన్ వేసుకున్నాక సాల్ట్ వేసుకోండి. సో అన్నీ ఆయిల్ ఫ్రై చేసుకుందాం. సో అల్లం అంటుతుంది, అడుగు అంటుతుంది అని మీకు అనిపిస్తే టీ గ్లాస్తో కొన్ని వాటర్ పోయండి. ఆ అడుగంతా ఈజీగా వచ్చేస్తుంది, గీకాల్సిన అవసరం ఉండదు. మటన్ అంతా వేగాలి, కొంచెం టెక్స్చర్ మారి కలర్ చేంజ్ అయినాక ఇలా ఆనియన్స్, మిరపకాయలు వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఆనియన్స్ పెద్దవి ఒక 3 వేసేసుకోండి. చికెన్ ఫ్రైలో గ్రేవీ ఎలా ఉంటుందో అలా వస్తుంది. సో ఆనియన్స్, మిరపకాయలు వేసేసి ఫస్ట్ ఆనియన్స్ వేస్తాం ఏంటంటే మటన్ వేగేలోపు అవి మరీ డీప్ బ్రౌన్ అయిపోతాయి. సో అంత బాగోదు తినడానికి. సో ఇప్పుడు వేసేసి సేమ్ ఆయిలే కదండి, అందులో నీళ్ళు ఏమి ఉండవు. సో ఫ్రై అయిపోతాయి అవి. మంచిగా డీప్ రోస్ట్ చేద్దాం. సో మళ్ళీ ముక్కలన్నీ పరిచేసుకుందాం, ముక్క మీద ముక్క ఉండకుండా. సో అలా ఒకసారి కలిపేసుకొని అలా పరిచేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. మళ్ళీ మూత తెరుస్తూ అలా వేయించుకోవాలి. సో కొన్ని వాటర్ పోసుకుంటున్నాను, అడుగు అంటుతుందని. సో అలా కలిపేసుకొని ఫ్రై చేద్దాం. ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటున్నాను, చిన్న టీ గ్లాస్తో అట్లా అప్పుడప్పుడు పోయండి. ఈజీగా ఫ్రై అయిపోతాయి, చికెన్లా ఉంటుంది. ఒకవేళ మటన్ అయితే ముదిరిపోయింది అయితే కుక్కర్లో వేసుకొని కూడా వేసేసుకోండి. ఆ నీరు ఇంకిపోయే వరకు వేయించుతాం కదా, సరిపోతుంది. సో హాఫ్ కుక్ అయిపోయినాక మనం పసుపు, కారం వేసుకుందాము. మీకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ధనియా పౌడర్, గరం మసాలా, ఏదైనా మటన్ మసాలా ఉంటే కూడా వేసుకోండి, మీ ఇష్టం. సో అవన్నీ మసాలాలు పట్టేలాగా కలిపేసుకుందాం. కారం అవన్నీ వేసినాక తొందరగా అడుగేం అంటదు, అలాగే అడుగు అంటుతున్నా కానీ అలా కలిపేసుకుంటూ ఉంటే టేస్టీగా ఉంటుంది. సో ఈజీగా వచ్చేస్తుంది కలుపుతున్నప్పుడు. సో కొంచెం సేపు క్యాప్ పెట్టేసుకొని కొంచెం సేపు వేగినాక లెమన్ వేసుకోండి. కంపల్సరీగా లెమన్ వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. పుల్లగా కావాలనుకుంటే ఒక లెమన్ మొత్తం వేసుకోండి, లేకపోతే హాఫ్ లెమన్ సరిపోతుంది. సో అన్నీ అలా కలిపేసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని కాసేపు వేయించుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే అండి. అంటే ఏజ్డ్ పర్సన్ తినలేరు, కానీ యూత్ పిల్లలు, చిన్నపిల్లలు మంచిగా నమలొచ్చు. అలా కొంచెం గట్టిగా ఉంటాను, పికిల్ లాగా ఉంటుంది. మనం చికెన్ పికిల్లో పీసెస్ ఎలా ఉంటాయో సేమ్ ఇవి కూడా అలాగే ఉంటుంది. సో కాసేపు అలా కొత్తిమీరాకు పచ్చి అంతా పోయేంత వరకు వేయించేసుకొని దించేసుకోవడమే. మీకు కావాలంటే ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. 3-4 డేస్ ఏంటి 1 వీక్ 10 డేస్ దాకా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to my channel. Thank you. Please subscribe, friends. Please subscribe, friends.